Hello everyone, welcome back to RSV Competitive Exams Adda యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి మనం ప్రీవియస్ పేపర్స్ని అయితే చూస్తూ ఉన్నాం. లాస్ట్ ఒక ప్రీవియస్ పేపర్ అయితే కంప్లీట్ చేసాం. ఈరోజు 2/1/2023 జరిగిన ప్రీవియస్ పేపర్ని అయితే చూద్దాం. దీని ద్వారా మీకు క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనే విషయాలు అయితే అవగాహన అయితే మీకు ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చదివేటప్పుడు కానీ ఇవి మీకు క్వశ్చన్స్ అనేవి ఏ ఫార్మెట్లో వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ దీంట్లోంచి, భారతదేశంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడ నెలకొని ఉంది? భారతదేశంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు గురించి అడిగాడు. అది ఎక్కడ నెలకొని ఉంది అన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి గాంధీనగర్, కోల్కతా, సిరిగులి, ముంబై. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి కోల్కతా అండి. కోల్కతాలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క పోర్ట్ అనేది నెలకొని ఉంది. ఇక్కడ జీకేలో మనకి పోర్ట్లకు సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. పోర్ట్స్, ఏ ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ అంటే ఇది. ఓకే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వచ్చేసి కోల్కతాలో ఉంది. ఓకే, నెక్స్ట్, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేసిన సుగంధ ద్రవ్యాల పార్క్, స్పైసెస్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి గుంటూరు, బాపట్ల, నరసాపురం, రాజోలు. ఈ అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20 కింద సుగంధ ద్రవ్యాల పార్క్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే గుంటూరులో ఏర్పాటు చేయబడిందండి. ఇది గుంటూరులో నెలకొని ఉంది. ఓకే, నెక్స్ట్, అక్టోబర్ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సాల్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత రుణాన్ని మంజూరు చేసింది అన్నాడు. ఇది కరెంట్ అఫైర్ బిట్ అండి. ఆప్షన్స్ ఇచ్చేసి $75 మిలియన్, $150 మిలియన్, $100 మిలియన్, $250 మిలియన్ అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి $250 మిలియన్ అయితే రుణాన్ని మంజూరు చేసింది ప్రపంచ బ్యాంకు. ఓకే, అక్టోబర్ 22లో. ఓకే, కరెంట్ అఫైర్ నుంచి ఇచ్చిన బిట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? మన రాష్ట్ర జంతువు వచ్చేసి కృష్ణ జింక, దాని యొక్క శాస్త్రీయ నామం గురించి అడిగాడండి ఇక్కడ. ఆప్షన్స్ చూడండి, బాస్ టారస్, యాంటిలోప్ సెర్వికాప్రా, బాబులిస్, అసినోనిక్స్ జుబాటస్. కృష్ణ జింక శాస్త్రీయ నామం ఏంటంటే యాంటిలోప్ సెర్వికాప్రా అండి. ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర జంతువు గురించి అడిగాడు ఇక్కడ. అలాగే మిగతా ఉన్నాయి కదా, రాష్ట్ర చెట్టు ఏంటి, తర్వాత రాష్ట్ర పక్షి ఏంటి, అలాగే వాటి యొక్క శాస్త్రీయ నామాలు గురించి అడుగుతారు. అలాగే రాష్ట్ర చిహ్నం ఏంటి, అలాగే రాష్ట్ర గీతం ఏంటి. ఇలా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, చెప్పాను కదా, ఇలా క్వశ్చన్లు మీరు చూస్తే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి అనేది ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, జీవితకాల సాఫల్య విభాగంలో 2021 క్రీడలు మరియు ఆటల్లో అత్యుత్తమ కోచ్ కొరకు తపన్ కుమార్ పాణిగ్రాహి ఏ విభాగంలో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు అన్నాడు. ఆప్షన్స్ వచ్చి కబడ్డీ, హాకీ, స్విమ్మింగ్, అథ్లెటిక్ అండి. ద్రోణాచార్య అవార్డుకు సంబంధించిన క్వశ్చన్ ఇది. తపన్ పాణిగ్రాహి అనే అతను జీవిత సాఫల్య విభాగంలో 2021 క్రీడలు మరియు ఆటల్లో అత్యుత్తమ కోచ్ కొరకు అయితే ద్రోణాచార్య అవార్డుని అయితే అందుకున్నాడు. ఎందులో అంటే స్విమ్మింగ్లో అండి. ఓకే, అంటే మనకి క్రీడల నుంచి ఆ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. క్రీడల నుంచి మనకి ద్రోణాచార్య అవార్డ్స్ కానీ, లేదా క్రికెట్కి సంబంధించి కానీ, హాకీకి సంబంధించి కానీ, అలా క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆ క్రీడలకు సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అలాగే
అవార్డ్స్ కంపల్సరీగా చూసుకోవాలి. ఏ అవార్డ్స్ ఉన్నాయి? భారతరత్న అవార్డు, ఆ తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత ధ్యాన్ చంద్, ద్రోణాచార్య, ఇలాంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవార్డ్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కింద. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎర్ర కాలువ మరియు తమ్మిలేరు నదులు తెలంగాణలోని ఏ జిల్లాలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రవహిస్తాయి అన్నాడు. సో ఆప్షన్స్ వచ్చి ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్. సో ఏ రాష్ట్రంలో ఉద్భవిస్తుందంటే ఖమ్మం జిల్లాలో ఉద్భవిస్తుందండి ఎర్ర కాలువ మరియు తమ్మిలేరు నదులు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ప్రవహిస్తుంది. ఓకే, సో నదులకు సంబంధించి క్వశ్చన్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఐఐటి గువాహతిలో అక్టోబర్ 22లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ పేరు ఏమిటి అన్నాడు ఇక్కడ. సో ఏంటి అంటే ఆప్షన్స్ చూడండి: పరం స్వరూప, పరం అపరూప, పరం కామరూప, పరం ఉగ్రరూప. ఓకే, సో సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ పేరు ఏమిటంటే పరం కామరూప అండి. ఓకే, సో ఇట్లా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ 2022లో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏ జిల్లా పూర్తిగా అటవీ విస్తీర్ణాన్ని కోల్పోయింది అన్నాడు. చూడండి, క్వశ్చన్ డెప్త్ క్వశ్చన్ అండి ఇది. సో మనకి మామూలుగా ఎలా వస్తాయి క్వశ్చన్లు అడవులకు సంబంధించి? అడవి విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లా ఏంటి, అడవి విస్తీర్ణం తక్కువ ఉన్న జిల్లా ఏంటి? ఓకే, సో అడవుల శాతం ఎక్కువ ఉన్న జిల్లా ఏంటి, అడవుల శాతం తక్కువ ఉన్న జిల్లా ఏంటి? ఇలాంటి క్వశ్చన్లు అయితే నార్మల్గా పడతాయి. బట్ ఇది చాలా డెప్త్ క్వశ్చన్ అండి. ఏమడిగాడు? ఏప్రిల్ 22లో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏ జిల్లా పూర్తిగా అటవీ విస్తీర్ణాన్ని కోల్పోయింది అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి: శ్రీకాకుళం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. సో ఆన్సర్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా అటవీ విస్తీర్ణాన్ని అయితే పూర్తిగా కోల్పోయింది. ఎందుకంటే సో మనకి డివైడ్ అయ్యాయి కాబట్టి డిస్టిక్స్, ఆ డిస్టిక్ యొక్క పరిధిని బట్టి సో అది కోల్పోవడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి పడతాయి కాబట్టి మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీతో పాటు క్రింది ఏఐటికి చెందిన పరిశోధన సంస్థ అక్టోబర్ 2022లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల మధ్య గల పరస్పర చర్యల అధ్యయనం చేశారు అన్నాడు. ఏ పరిశోధకులు అధ్యయనం చేశారు అంటే సో ఆప్షన్స్ చూడండి: ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్కి చెందిన పరిశోధకులు అక్టోబర్ 2022లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల మధ్య గల పరస్పర చర్యలను అధ్యయనం చేయడం జరిగిందండి. ఓకే, సో ఇది కరెంట్ అఫైర్ బిట్టే. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర చట్టం 1953 ప్రకారం లోక్సభలో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించారు? సో ఆప్షన్స్ 24, 23, 26, 28. సో ఎన్ని సీట్లు కేటాయించారంటే 28 సీట్లు కేటాయించారండి. ఇది సో పాలిటిక్స్ సంబంధించింది. సో కొత్తగా మనకి 1953లో ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పడింది. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు సో లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికంటే 28 అండి. తర్వాత 1956లో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. సో అప్పుడు మనకి 42 సీట్లు కేటాయించడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో కింద సహచర సత్యాగ్రహులలో ఆంధ్రకేసరిగా కీర్తించబడిన వ్యక్తి ఎవరు అన్నాడు. సో మనకి ఆన్సర్ ఈజీగా తెలిసింది: టంగుటూరు ప్రకాశం పంతులు గారండి. ఓకే, ఈ సత్యాగ్రహాలు ఆంధ్రకేసరిగా పిలువబడింది ఎవరంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే వైకుంఠ ఏకాదశి పండుగ ఏ దేవుడు దేవతలకు సంబంధించింది అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్స్: విష్ణువు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు. సో ఆన్సర్ వచ్చేసి విష్ణువు అండి. ఓకే, సో మనం చెప్పుకున్నట్లుగా దీంట్లో పండుగల గురించి క్వశ్చన్ ఉంటుంది. అలాగే నృత్యాలు, కళలు, తర్వాత సంగీతంకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో వాటి మీద మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ డిసెంబర్ 9, 2022 నాటికి పరిశ్రమలు, పెట్టుబడులు మరియు వాణిజ్య మరియు ఐటీ శాఖలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏ కేబినెట్ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నాయి? ఓకే,
సో ఐటీ మినిస్టర్ ఎవరు అన్నాడు. అలాగే వాణిజ్య ఐటీ మినిస్టర్ గురించి క్వశ్చన్ అడిగాడు. పరిశ్రమలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం మరియు ఐటీ మినిస్టర్ ఎవరు అంటే అప్పుడు గుడివార అమర్నాథ్ గారు ఉన్నారండి. ఓకే, అంటే మనకి క్వశ్చన్ చూడండి ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో క్యాబినెట్ మంత్రులు ఎవరు, సో మంత్రి శాఖలు, ఆ శాఖలకు చెందిన మంత్రులు ఎవరు అనే దాని మీద క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, సో కాబట్టి సో శాఖలు, మంత్రి యొక్క శాఖలు, ఆ శాఖ మంత్రి ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే గవర్నర్స్ ఉంటారు, సో గవర్నర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రిగా మరియు మొదటి హోంమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అన్నాడు. సో మనకు ఆన్సర్ తెలిసింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రిగా మరియు హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఓకే, సో పాలిటీ నుంచి వచ్చిన బిట్ అండి ఇది. ఓకే, సో నెక్స్ట్ 1986లో బహుమతులు మరియు శిక్షలు రెండింటినీ అందించిన కారణంగా క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్గా ప్రసిద్ధి చెందిన బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు? సో బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. సో ఆన్సర్ వచ్చేసి విపి సింగ్ గారు అండి. సో క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే విపి సింగ్ గారు అండి. ఓకే, సో ఎవరెవరు ఏ బడ్జెట్ని ప్రవేశపెట్టారు, అత్యధిక కాలం బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తులు ఎవరు? ఓకే, అత్యధిక సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు, అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు, ఇలాంటి క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. సో వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఎకానమీకి సంబంధించిన బిట్. ఓకే, నెక్స్ట్ శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, రంగస్థలం మరియు ప్లాస్టిక్ కళలకు అందించిన విశిష్ట కృషికి గాను కాళిదాస్ సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది? సో ఆప్షన్ చూడండి, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సో అవార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, రంగస్థలం మరియు ప్లాస్టిక్ కళలకు సంబంధించిన విశిష్ట కృషికి గాను సో కాళిదాస్ సమ్మాన్ అవార్డు ఉంటుంది. ఆ కాళిదాస్ సమ్మాన్ అవార్డుని ఏ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తుందండి. ఓకే, సో అవార్డ్స్ ఉంటాయి కదా, అవార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఏ రాష్ట్రం ఏ అవార్డ్స్ ప్రదానం చేస్తుంది? మనకైతే నంది అవార్డ్స్ అట్లా. సో అవార్డ్స్కి సంబంధించి మిగతా అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ముందుగా చెప్పిన అవార్డ్స్ ఉన్నాయి కదా, అవార్డ్స్తో పాటు ఆస్కార్ అవార్డ్స్, ఇలాంటి అవార్డ్స్ రాష్ట్రాలకు సంబంధించిన అవార్డ్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కింది వారిలో 1946 నుంచి 1948 వరకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని మూలాపేటలో గల వేణుగోపాల స్వామి దేవాలయంలో దళితుల ప్రవేశ హక్కులకు మద్దతుగా ఎవరు నిలిచారు అని ఇచ్చాడు క్వశ్చన్. మనకి ఆప్షన్స్ ఏంటంటే పొట్టి శ్రీరాములు, కందుకూరు రాజ్యలక్ష్మి, విశ్వనాథ సత్యనారాయణ, గురిజాడ అప్పారావు. సో ఆన్సర్ వచ్చేసి పొట్టి శ్రీరాములు అండి. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. సో ఎప్పుడు 1946 నుంచి 1948 వరకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని మూలాపేటలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలోకి దళితుల ప్రవేశ హక్కులను మద్దతుగా నిలిచింది సో పొట్టి శ్రీరాములు గారండి. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ భారత సూచి 2021లో ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత? సో ఇది ఎకానమీకి సంబంధించిన బిట్ అండి. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, కరెంట్ రిలేటెడ్కి సంబంధించింది. సో 42 పాయింట్లు, 72 పాయింట్లు, 62 పాయింట్లు, 52 పాయింట్లు ఆప్షన్స్గా ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 72 పాయింట్లు అండి. ఓకే, సో ఆ ఇయర్లో ఏవైతే సూచీలు రిలీజ్ చేశారో ఆ సూచీలకు సంబంధించిన బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ 2022లో విడుదలైన జాతీయ ఆరోగ్య అంచనాల ప్రకారం మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వం వాటా 28.6% నుంచి 2013-14 నుండి 2018-19లో ఎంతకు పెరిగింది అని చెప్పి ఇచ్చాడండి. ఓకే, ఇది ఎకానమీకి సంబంధించిన బిట్, అలాగే కరెంట్ రిలేటెడ్ బిట్ అండి. సో ఆప్షన్స్ చూడండి, 30.6, 40.6, 60.6, 50.6 అనేవి ఆప్షన్స్. ఆన్సర్ వచ్చి 40.6కి పెరగడం జరిగిందండి. ఓకే, ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వం వాటా 28.6% నుంచి 40.6%కి పెరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కారం 2022లో
ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లా అవార్డును పొందింది అన్నాడు. ఆప్షన్స్ కర్నూలు, తూర్పుగోదావరి, అనంతపురం, పార్వతీపురం, మన్యం. సో ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కార్ సంబంధించి 2022లో ఏ జిల్లా అత్యున్నత ప్రతిభ కనపరిచింది అంటే పార్వతీపురం, మన్యం అండి. ఓకే, సో ఇలా బిట్స్ ఉంటాయి, చూసుకోవాలి మీరు బాగా. ఓకే, ముఖ్యంగా ఏపీకి సంబంధించిన బిట్స్ బాగా చూసుకోవాలండి. ఏపీ రిలేటెడ్ బిట్స్ ఎక్కువగా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాంకింగ్ ప్రకారం దేశంలో 4వ పరిశుభ్ర నగరంగా ఆంధ్రప్రదేశ్లోనే ఏ నగరం నిలిచింది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం అండి. విశాఖపట్నం దేశంలో 4వ పరిశుభ్ర నగరంగా ఆంధ్రప్రదేశ్ నగరం నిలిచిందండి. ఇప్పుడు 2025కి సంబంధించి సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వస్తాయి. ఆ అవార్డులకు సంబంధించి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది, అంటే అవి కరెంట్ రిలేటెడ్. ఓకే, 2024కి సంబంధించి కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఫిబ్రవరి 1, 2020న కేంద్ర బడ్జెట్ 2020-21 సమర్పిస్తున్న సమయంలో నిర్మలా సీతారామన్ పాటు సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు కలిగి ఉన్నారు. ఎన్ని గంటల పాటు అని ఇచ్చాడు ఇక్కడ. సో 2 గంటల 42 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసి రికార్డుని అయితే సృష్టించడం జరిగిందండి. ఓకే, సో ఇప్పుడు 2025 బడ్జెట్కి సంబంధించి కూడా మీరు బిట్స్ చూసుకోవాలి. సో 2025 బడ్జెట్కి సంబంధించి నేను వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దానిలోకి వెళ్ళి మీరు చూడండి బడ్జెట్ 2025కి సంబంధించి. ఓకే, నెక్స్ట్, సుప్రీంకోర్టు నుంచి విమర్శలు ఎదురైన తర్వాత జూలై 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయ నిధికి ఎన్ని కోట్లు తిరిగి ఇచ్చింది అన్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి 1200 కోట్లు, 1100 కోట్లు, 1300 కోట్లు, 1000 కోట్లు. సో ఆన్సర్ వచ్చేసి 1100 కోట్లని ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా కరెంట్ రిలేటెడ్కి సంబంధించిన బిట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ విడుదల చేసిన మతపరమైన కమ్యూనిటీల జనాభాపై జనగణన 2011 ప్రకారం భారతదేశంలో మొత్తం జనాభాలో క్రింది వారిలో ఏ మతం అత్యల్ప జనాభా శాతాన్ని కలిగి ఉంది అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. జైన మతం, క్రైస్తవ మతం, సిక్ మతం, బౌద్ధ మతం. సో ఏ మతం అత్యల్ప జనాభాను కలిగి ఉందంటే జైన మతం అండి. ఓకే, మీరు 2011 జనాభా లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కల నుంచి మనకు బిట్ అనేది కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి బిట్ అంటే ప్రతి ఒక్క సెక్షన్ అందులో చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మతాలకు సంబంధించి కానీ, జనాభా పరంగా కానీ, లిటరసీకి సంబంధించి కానీ, అలా ప్రతి ఒక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 2011 జనాభా లెక్కలన్నీ క్లియర్గా చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, మ్యూనిచ్ రీ నాట్ క్యాట్ సర్వీస్ డేటా ఆధారంగా గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఓకే, ఈ ర్యాంకులకు సంబంధించి బిట్స్ వస్తాయి, ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి 7వ ర్యాంక్ అండి. 7వ ర్యాంకులో ఉంది 2021లో. సో 2025లో ఏ ర్యాంకులో ఉంది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ GHSI 2021 ప్రకారం మొత్తం 195 దేశాలలో భారతదేశం యొక్క స్కోర్ ఎంత అన్నాడు 100కి. సో ఆప్షన్స్ 42.8, 22.8, 32.8, 52.8. సో 42.8 అంటే ఆన్సర్. ఓకే, సో ఇలా ఏవైతే రిలీజ్ చేస్తాయో గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అని చెప్పి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి, అలాగే గ్లోబల్ హంటర్ ఇండెక్స్ అని చెప్పేసి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఏవైతే రిలీజ్ చేసాయో వాటిలో భారత్కి సంబంధించిన ర్యాంకులు మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, సోషియో ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం భారతదేశంలో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారుగా ఉంది. సో కర్ణాటక తర్వాత ఎన్నో పట్టు ఉత్పత్తిదారుగా ఉందని అడిగాడు. 2వ, 3వ, 4వ, 5వ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక తర్వాత 2వ అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారుగా అయితే ఉందండి. ఓకే, ఎకనామిక్ సర్వే చూసుకోవాలి మీరు. ఓకే, సో జనగణన 2011 ప్రకారం మాట్లాడే వారి సంఖ్య ఆధారంగా భారతదేశంలో అధికంగా మాట్లాడే 3వ భాష ఏది? సో మళ్ళీ జనాభా లెక్కలకు సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు.
జనగణన 2011కి సంబంధించి. సో బెంగాలీ, మరాఠీ, కన్నడ, తమిళ్. సో భారతదేశంలో అధికంగా మాట్లాడే 3వ భాష. సో ఆన్సర్ వచ్చేసి మరాఠీ అండి. మరాఠీ భాషను 3వ భాషగా చెప్తాం. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఏంటో ఒకసారి మీరు తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫార్మాస్యూటికల్ రంగంలో ఆవిష్కరణలు మరియు పరిశోధనలకు మార్గం సుముఖం చేసేందుకు 2022 జనవరిలో రసాయనాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి అన్నాడు. సో ఆప్షన్స్ సైపర్, నైపర్, రైపర్, టైపర్. సో ఆన్సర్ వచ్చేసి నైపర్ అండి. ఓకే, నైపర్. సో ఏంటి, రసాయనాల మంత్రిత్వ శాఖ పోర్టల్ ప్రారంభించింది. అది ఫార్మాస్యూటికల్ రంగంలోనే ఆవిష్కరణలు పరిశోధనలకు మార్గం సుముఖం చేసేందుకు. సో ఆ పోర్టల్ పేరు ఏంటంటే నైపర్ అండి. ఓకే, నెక్స్ట్ నవంబర్ 2022లో సౌరశక్తి గ్రహించడంలో సహాయపడే కృత్రిమ లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ను తర్వాత IISER అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరువనంతపురం పరిశోధకులతో పాటు క్రింది ఏఐటి పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు అన్నాడు. ఆప్షన్స్ ఐఐటి ఇండోర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మండి, ఐఐటి హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఐఐటి ఇండోర్. ఓకే, ఐఐటి ఇండోర్ వారు సో పరిశోధనలు చేయడం అయితే జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021 ప్రకారం 100లో భారత్ స్కోర్ ఎంత అన్నాడు. ఆప్షన్స్ 40, 30, 55, 35. సో ఎంత స్కోర్ అంటే 50. చెప్పాను కదండి మీరు. సో ఈ ఇంటర్నేషనల్ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కంపల్సరీగా చూసుకోవాలి ప్రతి ఒక్కటి. ఓకే, సో దీని నుంచి కూడా 2 బిట్లు వచ్చాయి ఇప్పుడు ఇండెక్స్లకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పండిట్ రవిశంకర్ మొదటిసారిగా గ్రామీ అవార్డు గెలుచుకున్న ఆల్బమ్ పేరు ఏమిటి అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి, వెస్టర్న్ మీట్స్ ఈస్ట్, సౌండ్ ఆఫ్ సితార్, ద స్పిరిట్ ఆఫ్ ఇండియా, పోర్టీ ఆఫ్ జీనియస్. సో ఆన్సర్ వచ్చేసి వెస్ట్ మీట్స్ ఈస్ట్. సో దీనికి కానీ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్ అది. నెక్స్ట్ సెప్టెంబర్ 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాతావరణ మార్పులకు తట్టుకోగల మరియు అధిక పోషకాల శాతం వంటి ప్రత్యేక లక్షణాలతో ఎన్ని రకాల పంటలను ప్రారంభించారు అన్నాడు. సో ఆప్షన్స్ 45, 35, 55, 25. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్. సో ఆన్సర్ వచ్చేసి 35 అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఏ పండుగ సందర్భంగా శివాలయాల్లో 365 ఒత్తులతో సంవత్సరంలో ప్రతిరోజును సూచించే నూనె దీపాలు వెలిగిస్తారు? సో దానికి అట్లా తత్తే వినాయక చవితి, కార్తీక పౌర్ణమి, రథసప్తమికి ఆన్సర్ తెలుసు. కార్తీక పౌర్ణమి రోజు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆగస్టు 2021 రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ సమీపంలో రీసైక్లింగ్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దాని పెట్ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లుగా ప్రకటించింది? సో ఏ సమీపంలో అంటే మచిలీపట్నం ఓడరేవ, కళింగపట్నం ఓడరేవ, కాకినాడ ఓడరేవ, కృష్ణపట్నం ఓడరేవ దగ్గర అంటే సో కృష్ణపట్నం ఓడరేవ దగ్గర సో ప్రారంభించడం అయితే జరిగిందండి. ఓకే, ఇది కూడా కరెంట్ రిలేటెడ్ బిట్ అండి. ఓకే, సో ఇది పాలిటిక్స్ సంబంధించిన బిట్. భారత రాజ్యాంగంలోని ధ్యాస్ ప్రకారం సుప్రీంకోర్టు తాము ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను పునర్వలోకనం చేయడానికి అధికారం ఉంది. సో ఈ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 137 ప్రకారం సో సుప్రీంకోర్టు రివ్యూ చేసుకోవచ్చు తన యొక్క తీర్పుని. ఓకే, సో ఏ ఆర్టికల్ అంటే 137 అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఆర్టికల్స్ నుంచి కంపల్సరీగా బిట్స్ వస్తాయి. సో ఆర్టికల్స్ అన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రీడలు మరియు ఆటల్లో 2021 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు కానీ ఎంతమంది క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి? సో ఆప్షన్స్ 30, 24, 33, 35. సో 35 మందికి అర్జున అవార్డులు లభించాయండి 2021లో. సో అర్జున అవార్డ్స్ కంపల్సరీగా చూసుకోవాలి. ఎంతమందికి అవార్డులు లభించాయి, ఎవరెవరికి లభించాయి, ఏ అవార్డులు లభించాయి, ఖేల్రత్న అవార్డా, ధ్యాన్చంద్ అవార్డు. సో ఇలా పేర్లు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి ఇచ్చారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకే, దాని మీద మీరు ఫోకస్ చేయాలి కంపల్సరీగా. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగాన్ని మరియు దాని సంవిధానాన్ని సవరించడానికి పార్లమెంట్కి ఉన్న అధికారాన్ని తెలియజేస్తుంది? సో ఏదంటే ఆర్టికల్ 368 అండి. ఓకే, ఆర్టికల్ 368 ప్రకారం
సో రాజ్యాంగంలోని అధికారులు సవరించడానికి పార్లమెంట్కి అధికారం ఉంది. ఓకే, సో నెక్స్ట్, క్రింది వారిలో తన ప్రావిన్స్లోని పట్టణాలలో శక్తివంతమైన అహింసా ఉద్యమమైన ఖుదాయి కిస్మత్ గార్ స్థాపకులు ఎవరు అన్నాడు. ఆప్షన్స్: ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మొహమ్మద్ అలీ జిన్నా, మొహమ్మద్ అబ్దుల్ రహమాన్. సో ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అండి. ఓకే, సో జీకే బిట్కి సంబంధించింది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి మీకు దీని ద్వారా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ అంటే దీంట్లో డిసెంబర్ 2021లో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో డాష్ పొడవులతో 41వ రహదారి ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేశారు. సో ఎన్నిటికంటే 10,048 కిలోమీటర్ల కోసం అండి. ఓకే, సో ఇలా వస్తాయండి క్వశ్చన్స్ అనేవి. సో మీరు ఖచ్చితంగా ఈ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో రేపటి నుంచి నేను ప్రీవియస్ పేపర్స్తో పాటు మోడల్ పేపర్స్ని కూడా రెడీ చేసి మీకు అందిస్తాను. సో ఈ మోడల్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్లు కానీ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కానీ నేను టెలిగ్రామ్ గ్రూప్ మన టెలిగ్రామ్ గ్రూప్ పైన ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్ట టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ సంబంధించి కూడా నేను క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి ఇవ్వండి. సో జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్లు. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అందుతాయి. మీరు త్వరగా చూసే అవకాశం అయితే ఉంటుందండి. సో కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మోడల్ పేపర్స్ అన్నీ సో నిదానంగా నేను అప్లోడ్ చేస్తూ పోతూ ఉంటాను. మనకు టైం అనేది ఎక్కువగా ఉండదు. సో నోటిఫికేషన్ వచ్చిన 45 డేస్లోనే సో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి దీని మీద ఫోకస్ చేస్తే సో ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడం చాలా సులువు అవుతుంది. ఓకే, సో ఇదండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.